హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీరప్పన్ అసలు పేరు కోయంబత్తూరు మునిస్వామి వీరప్పన్. అతను 1952 జనవరి 18న తమిళనాడులోని గోపినాథం అనే చిన్న గ్రామంలో జన్మించాడు. ఈ గ్రామం తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న అడవి ప్రాంతం సమీపంలో ఉంటుంది. వీరప్పన్ చిన్నప్పటి నుంచే గ్రామంలోని ఇతర పిల్లల కంటే భిన్నంగా పెరిగాడు. అతనికి చదువుపై పెద్దగా ఆసక్తి లేదు. పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఎక్కువ రోజులు చదువుకోలేదు. విద్య కన్నా అతనికి అడవిలో జీవనం, వేట, జంతువుల గురించి తెలుసుకోవడమే ప్రధానమైన ఆసక్తిగా ఉండేది. వీరప్పన్ కుటుంబం గ్రామంలోని సాధారణ గ్రామీణ కుటుంబం. అతని తండ్రి మునిస్వామి, తల్లి మార్తమ్మ. వీరు వ్యవసాయం మరియు ఇతర చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరప్పన్కు 2 సోదరులు, 1 సోదరి ఉన్నారు. వీరి కుటుంబం అంతగా ధనికం కాకపోయినా గ్రామంలో అందరికంటే ఎక్కువగా గౌరవం ఉండేది. అతని తండ్రి జంతువుల వేట, మాంసం అమ్మకం వంటి పనులలో ఉండేవాడు. చిన్నతనంలోనే వీరప్పన్ తండ్రి అడవిలో ఎలా బతకాలి, జంతువులను ఎలా వేటాడాలి అనే విషయాలను నేర్పించాడు. చిన్నప్పటి నుంచే పంది, కుందేళ్లు, ఇతర అటవీ జంతువులను వేటాడడం ఆయన ప్రధాన అభిరుచిగా మారింది. వీరప్పన్ తండ్రి కూడా వేటగాడే కావడంతో అతడి ద్వారా వేట పద్ధతులను నేర్చుకున్నాడు. వీరప్పన్కు సమీప గ్రామాల్లో కొంతమంది చందనం దొంగతనం చేసి అమ్మే వ్యక్తులు ఉండేవారు. వీరప్పన్ కూడా వాడితో పాటు పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ కాలంలో అటవీ ప్రాంతాల్లో పోలీసులు, అటవీ అధికారులు రైతులపై, వేటగాళ్లపై అనవసరమైన కేసులు బుక్ చేస్తూ ఉండేవారు. ఆ క్రమంలో పోలీసులపై ద్వేషాన్ని పెంచుకొని పెరిగాడు వీరప్పన్. తన కుటుంబం పెద్దగా సంపన్నంగా లేకపోవడం వల్ల వీరప్పన్ తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చందనం వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. వీరప్పన్ 15 నుంచి 17 సంవత్సరాల వయసులోనే తన మొదటి నేరాలను ప్రారంభించాడు. 1969లో వీరప్పన్ తన మొదటి హత్యను చేశాడు. ఒక అటవీ అధికారి వారి అక్రమ వ్యాపారానికి అడ్డుగా మారినందుకు అతన్ని చంపాడు. అతను మొదట చందనం దొంగతనాలు, ఏనుగు దంతాల అక్రమ వ్యాపారం నేరాల్లో చేస్తూ ఉండేవాడు. కాలక్రమేణా అతను తన సొంత గ్యాంగుని ఏర్పరిచి పోలీసులకు ఎదురునిచ్చే స్థాయికి ఎదిగాడు. 1980వ దశకంలో అతను పూర్తిగా దొంగతనాలు, అపహరణలు, హత్యలు చేయడం వంటివి ప్రారంభించాడు. వీరప్పన్ 1970లలో చందనం అక్రమ వ్యాపారం, ఏనుగు వేట వంటి నేరాల్లో ప్రవేశించాడు. కొన్నేళ్లలోనే అతను దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన నేరస్తుడిగా మారిపోయాడు. అతనిని పట్టుకోవడానికి తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. పోలీసులకు అతనిపై సమాచారం ఇచ్చిన వారిని ఊచకోత కోసేవాడు. అందువల్ల గ్రామస్తులు కూడా భయంతో నిశ్శబ్దంగా ఉండేవారు. అతనిని పట్టుకోవడానికి కర్ణాటక, తమిళనాడు పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ 1980 నుంచి అనేక ఆపరేషన్లను ప్రారంభించింది. వీరప్పన్ 30 సంవత్సరాల కాలంలో అనేక క్రూరమైన నేరాలకు పాల్పడ్డాడు. అందులో ముఖ్యమైనది 124 మంది పోలీసులను, అటవీ అధికారులను హత్య చేశాడు. 184 సాధారణ ప్రజల మందిని చంపాడు. 200కు పైగా ఏనుగులను వేటాడి వాటిని చంపి వాటి దంతాలను విక్రయించాడు. 8,000 టన్నుల చందనం అక్రమంగా అమ్మాడు. ప్రసిద్ధ కన్నడ నటుడిని కిడ్నాప్ చేసి కర్ణాటక ప్రభుత్వానికి సవాలు విసిరాడు. కర్ణాటక మాజీ మంత్రి నాగప్పను కిడ్నాప్ చేసి చంపాడు. అతని గ్యాంగు ఒకేసారి 22 మంది ఎస్టీఎఫ్ పోలీసులను హత్య చేసింది. 1990ల మధ్య నుంచి ఎస్టీఎఫ్ బృందాలు అతని గురించి రహస్య సమాచారాన్ని సేకరించాయి. 2000 ఇయర్లో అతనికి స్నేహితులు, అనుచరులు తగ్గిపోయారు. అతను కిడ్నాపులు, దోపిడీలను తగ్గించి చిన్నగా రహస్య స్థావరాల్లో నివసిస్తూ గడిపాడు. 2004 అక్టోబరు 18న ఆపరేషన్ కొకోన్ పేరిట పోలీసులు అతన్ని పట్టుకునేందుకు చివరి ప్రయత్నం చేశారు. ఎస్టీఎఫ్ బృందం అతని కోసం బోగస్ అంబులెన్స్ ప్లాన్ చేసింది. తన అనారోగ్య సమస్యలను చికిత్స అందిస్తామని నమ్మించారు. అతను అంబులెన్స్లోకి రాగానే ఎస్టీఎఫ్ దళం కాల్పులు జరిపి చంపేసింది. వీరప్పన్, అతని 3 అనుచరులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇదిలా ఉంటే వీరప్పన్పై ప్రజల్లో మిశ్రమ భావనలు ఉన్నాయి. అతను క్రూరమైన నేరస్తుడని, హత్యలు చేసి రాక్షసుడని భావించేవారు ఉన్నారు. మరికొందరికి అతను పోలీసుల ఆర్థిక అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా కనిపించాడు. గ్రామస్తులకు అప్పుడప్పుడు డబ్బు సహాయం చేసేవాడని కూడా కొన్ని కథనాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వీరప్పన్ అనేవాడు ఒక క్రిమినల్ అని అంగీకరించాల్సిన విషయం. అతను ప్రజలను, పోలీసులను హత్య చేసిన క్రూరమైన క్రిమినల్. అదే సమయంలో కొంతమంది అతన్ని ఆదివాసీల రక్షకుడు, అడవి రాబిన్ హుడ్ అని సమర్థించారు. నిజానికి అతను తన సొంత ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేశాడు. ప్రజలకు నిజమైన న్యాయం చేసే నాయకుడు కాదన్నది స్పష్టమైన విషయం. వీరప్పన్ ఒకప్పుడు భారతదేశంలో అత్యంత భయంకరమైన నేరస్తుడిగా పేరొందాడు. అతని మరణంతో దశాబ్దాల పాటు భద్రతా బలాలకు కలవరపెట్టిన గాథ ముగిసింది. అయితే అతని కథ ఇప్పటికీ ఒక ఆసక్తికరమైన విషయమే. అతను రాక్షసుడా లేక ఒక విప్లవకారుడా అనేది మీ కామెంట్ రూపంలో తెలియచేయండి.